Dear brothers and sisters in the Lord, ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరులారా, today's verse for our meditation is taken from the book of Isaiah, chapter 45, verse 14. ఈ దినము మన ధ్యానం కొరకై తీసుకున్నటువంటి వచనము యెషయా గ్రంథం 45వ అధ్యాయం 14వ వచనం. During the month of June, జూన్ యొక్క మాసములో many meditations are from the book of Isaiah. ఎక్కువ ధ్యానాలు చూస్తే యెషయా గ్రంథం నుండి తీసుకునబడ్డాయి. When I have gone through the calendar, నేను ఆ క్యాలెండర్ గుండా వెళ్ళినప్పుడు for the month of June, out of the 30 days, 10 days, the promises are from Isaiah. జూన్ మాసంలో ఉన్నటువంటి ఆ యొక్క 30 దినాల్లో దాదాపుగా 10 దినాలు యెషయా గ్రంథంలో నుండి తీసుకునబడ్డాయి. So today also Isaiah 45:14. ఈ దినము కూడా యెషయా గ్రంథం 45:14వ వచనము. They shall make supplication unto thee, saying, surely God is in thee. ఆయన తప్ప ఏ దేవుడు లేడని చెప్పుచు నీకు విన్నపము చేసేదరు. The God of the Bible is the God of impossibility. బైబుల్ దేవుడు ఆయన అసాధ్యములను సుసాధ్యపరిచేటువంటి దేవుడు. While talking about the birth of Isaac, God told Abraham in Genesis 18:14, ఆది కాండము 18వ అధ్యాయము 14వ వచనములో ఇస్సాకు యొక్క జనన సమయంలో దేవుడు అబ్రాహాముతో చెప్తా వచ్చాడు, is anything too hard for the Lord? దేవునికి అసాధ్యమైనది ఏదైనా ఉండునా? Jeremiah answered this question in Jeremiah 32:17. ఇర్మియా గ్రంథం 32వ అధ్యాయము 17వ వచనములో ఈ యొక్క మాటకు ఇర్మియా సమాధానం చెప్తూ What వచ్చాడు. Jeremiah says, ఇర్మియా ఏమంటున్నాడు? there is nothing too hard for thee. నీకు ఏది కూడా అసాధ్యమైనది లేదు అంటాడు. The same truth we can see in the verse for our meditation today. ఇదే సత్యమును మన ధ్యానం కొరకైనటువంటి వచనములో మనం చూడగలము. When we think of the condition of Israelites, they were in exile. ఇశ్రాయేల్ ప్రజల యొక్క పరిస్థితిని మనం చూసినప్పుడు వారు చెరలో ఉన్నారు. Their situation was very pathetic. వారి యొక్క పరిస్థితి ఎంతో దయనీయంగా ఉంటా వచ్చింది. They were the least of all the people of the world. ఆ లోకంలో ఉన్నటువంటి వారందరికంటే కూడా ఎంతో దయనీయమైన పరిస్థితిలో They ఉన్నారు. were servants in the land of captivity. ఆ యొక్క చెరలో ఉన్నటువంటి దేశంలో వారు దాసులు బానిసలుగా They ఉన్నారు. lost their national identity. వారి యొక్క దేశపరమైనటువంటి ఆ గుర్తింపును పోగొట్టుకున్నారు. Because all the people they have gone to almost to different countries. ఎందుకంటే అక్కడ ప్రజలందరూ కూడా వేరు వేరు దేశాలకు వెళ్ళిపోయారు. Their temple and their holy city Jerusalem, they were in ruins. వారి యొక్క మందిరము తర్వాత వారి యొక్క పరిశుద్ధ పట్టణమైన యెరూషలేము కూడా అది శిథిలమైన అవస్థలో ఉంది. In Babylon, బబులోన్లో some of the captives are also there from other countries. కొద్దిమంది చెరలో ఉన్నటువంటి వారు వేరే దేశస్తులు కూడా ఉన్నారు. Not only these Jewish people, ఈ యూదులు మాత్రమే but కాకుండా among the other captives from other nations, these people are in the lowest level. వేరే దేశం నుండి వచ్చినటువంటి ఆ యొక్క చెరలో ఉన్న వారి కంటే కూడా ఈ యొక్క యూదులు ఎంతో దీనమైనటువంటి స్థితిలో వారు ఉన్నారు. But the remarkable feature of God's word of promise given through his servant Isaiah to these exiles was, అయితే ఈ చెరలో ఉన్నటువంటి వారికి తన ప్రవక్త అయినటువంటి యెషయా ద్వారా దేవుడు మాట్లాడినటువంటి అద్భుతమైన మాట ఏంటంటే, God wanted to reverse their position. దేవుడు వారి యొక్క స్థానమును మార్చాలని కోరుతా వచ్చాడు. Israel would again become the wealthiest and most powerful people of all people. ఇశ్రాయేలు ప్రజలు చూస్తే ఎంతో అక్కడ ఉన్నటువంటి వారు అందరికంటే కూడా ఎంతో ఐశ్వర్యవంతులు, ఎంతో అధికారం కలిగిన వారు అవుతారు. Ultimately, the men of great stature would bow down to her and confess that surely God is in thee. ఇంకా గొప్ప వ్యక్తులైనటువంటి వారు వచ్చి వారి ఎదుట సాగిలపడి నిశ్చయంగా దేవుడు మీ మధ్యలో ఉన్నాడని ఒప్పుకుంటారు. If you see the prophecies of Isaiah, యెషయా యొక్క ప్రవచనాలు మనం చూస్తే often the prophet mentions about Egypt and Ethiopia and Sabeans. తరచుగా చూస్తే ఈ యొక్క ఐగుప్తులను గూర్చి తర్వాత సెబాయిలను గూర్చి అని చెప్తూ వచ్చి ఐథియోపియా గురించి కూడా చెప్తా In ఉంటాడు. the chapter right from 43:3. 43:3 నుండి మొదలుకొని These three countries illustrate the worldwide submission to Israel. ఈ యొక్క 3 దేశాలు కూడా చూస్తే ఇశ్రాయేల్ ప్రజలకు ప్రపంచవ్యాప్తంగా The whole world are going to be in submission with Israel. ఈ యొక్క లోకమంతా కూడా ఇశ్రాయేలుకు లోబడి ఉంటారు. Yeah, that is during the Messianic kingdom age. అది యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క పరిపాలన కాలములో All nations will acknowledge the presence of the one and true God among his people Israel. ఆ యొక్క దేశంలో ప్రపంచంలో ఉన్నటువంటి వారందరూ కూడా దేవుని యొక్క బిడ్డలకు వారు లోబడి ఉంటారు. And they will acknowledge the presence of the one and only true God. నిజమైనటువంటి దేవుని యొక్క సన్నిధిని గురించి వారు ఒప్పుకుంటారు. Yeah, not only that. అంత మాత్రమే కాదు, Egypt symbolizes the world. ఐగుప్తు లోకానికి సాదృశ్యంగా So ఉంది. in this case, it symbolizes the unconverted world. ఈ యొక్క సందర్భంలో చూస్తే మార్పు చెందినటువంటి లోకాన్ని గురించి మాట్లాడుతా ఉన్నాడు. They have not accepted God. వారు దేవుని అంగీకరించలేదు. So the Ethiopians and the Sabeans and the Egyptians were not only
men of tall stature physically, ఈ యొక్క ఐథియోపియులు తర్వాత ఐగుప్తీయులు సిబాయిలు వారు చూడటానికి ఉన్నత దేహులు మాత్రమే కాకుండా but were thought as men of power వారు చూస్తే అధికారం కలిగినటువంటి వ్యక్తులుగా ఉన్నారు. because they were merchants. వారు చూస్తే వర్తకులుగా ఉన్నారు. At one time, ఒకనొక సమయంలో Egypt was thought of as a very powerful nation. ఐగుప్తు చూస్తే ఎంతో శక్తివంతమైన దేశముగా చెప్పబడింది. They could not have been easily conquered. వారు అంత సులువుగా జయించేటువంటి వారుగా కారు. So వాళ్ళని జయించలేరు, and జయించబడలేరు. God brought them low by using the Persian emperor Cyrus. అయితే దేవుడు పారసీక రాజు పరిపాలకుడైనటువంటి కోరెషును తీసుకుని వచ్చి వారిని ఆధీనపరిచాడు. We know they were conquered by him వారు ఆయన చేత జయించబడ్డారు. and they were in chains. వారు చూస్తే బంధకాల్లో ఉన్నారు. All of these mighty men understood that Cyrus had the supernatural help from God. ఈ యొక్క బందీలుగా ఉన్నటువంటి వీరు గ్రహించిన సంగతి ఏంటంటే ఆ యొక్క దేవుని నుండి ఎంతో అద్భుతమైన ఆ యొక్క సహాయాన్ని కోరేషు పొందాడని గుర్తించారు. So we understand this from prophet Isaiah's words. ఈ యొక్క మాటలు ఈ యొక్క యెషయా మాటల ద్వారా మనం గ్రహించవచ్చు. In Isaiah 44:28, యెషయా గ్రంథము 44:28లో and God is telling, దేవుడు ఏమంటున్నాడు? thus saith of Cyrus, he is my shepherd, and shall perform all my pleasure, even saying to Jerusalem, thou shalt be built unto the temple, thy foundation shall be laid. కోరేషుతో నా మంద కాపరి నా చిత్తమంతయు నెరవేర్చువాడా అని చెప్పువాడను నేనే, యెరూషలేముతో నీవు కట్టబడదు అనియు దేవాలయమునకు పునాది వేయబడిననియు నేను చెప్పుచున్నాను. God called Cyrus as a shepherd of his flock. దేవుడు కోరేషును తన యొక్క మంద కాపరిగా ఆయన పిలిచాడు. So God had a purpose in all of this. దేవుడు వీటన్నిటిలో కూడా ఒక ఉద్దేశాన్ని కలిగి ఉన్నాడు. God raised Cyrus to carry out this purpose of God. దేవుని యొక్క ఈ యొక్క ఉద్దేశం నెరవేర్చడానికి దేవుడు కోరేషును లేవనెత్తాడు. Though Cyrus was not righteous, ఈ యొక్క కోరేషు అయిన నీతిమంతుడు కానప్పటికీ but God clothed Cyrus in his own righteousness. అయితే దేవుడు ఈ యొక్క కోరేషును తన స్వంత నీతితో ఆయన కప్పాడు. God used it to set the Hebrews free. ఈ యొక్క హిబ్రీలను స్వతంత్రులుగా చేయటానికి ఆయన ఉపయోగించినాడు. Why they are to be made free? ఎందుకు వారు స్వతంత్రులుగా For చేయబడాలి? the reconstruction of the damaged temple. ఆ యొక్క పాడైనటువంటి దేవాలయము మందిరము తిరిగి నిర్మించబడాలని. So Lord raised a king and redeemer who did not know him. తనను ఎరగనటువంటి ఆ యొక్క విమోచకుణ్ణి లేవనెత్తాలని కోరాడు. The amazing thing here is, ఇక్కడ ఉన్నటువంటి ఆశ్చర్యకరమైన విషయం the ఏంటంటే king's name was mentioned by the prophet Isaiah many years before his actual birth in this world. ఈ యొక్క రాజు ఈ యొక్క లోకములో జన్మించడానికి అనేక సంవత్సరాల ముందటే యెషయా ప్రవక్త రాజు పేరు చెప్తా ఉన్నాడు. Even he is telling the name. ఇంకా ఆయన పేరు కూడా ఆయన చెప్తున్నాడు. What a wonderful thing it is. అదెంత అద్భుతమైన విషయము. What does it mean? దాని అర్థం ఏంటి? The God of the Bible knows the ending from the beginning, as it is written in Isaiah 46:10. యెషయా గ్రంథము 46:10లో రాయబడినట్లుగా ఈ బైబిల్ దేవుడు అంతమును ఆదిలోనే ఎరిగినటువంటి దేవుడై ఉన్నాడు. He knew our name even before the foundation of the world. జగత్తుకు పునాది వేయబడక మునుపే ఆయన మన పేరును ఎరిగినటువంటి వాడు. Cyrus decreed liberty for Israel, ఈ యొక్క కోరేసు ఇశ్రాయేలు ప్రజల యొక్క స్వాతంత్రం విషయమే ఆజ్ఞను ప్రకటించాడు. and he freed them to go to their own land. తమ స్వంత దేశమునకు వెళ్ళటానికి వారిని స్వతంత్రులుగా చేశాడు. The books of Ezra and Nehemiah tell us ఎజ్రా నెహెమ్యా గ్రంథాలు మనతో చెప్తాయి that the temple and the holy city were able to be rebuilt again with the wealth taken from the royal treasury of the kings in the line of Cyrus. ఈ యొక్క కోరేషు యొక్క ఆ యొక్క వంశంలో నుండి ఆ రాజు యొక్క నిధిలో నుండి ధనాగారంలో నుండి తీయబడినటువంటి ఐశ్వర్యం చేతనే అక్కడ మందిరం కట్టబడతా వచ్చింది. And also the city. తర్వాత పట్టణం కట్టబడింది. Thus the wealth of the nations was placed before the feet of Israel. ఆ రీతిగా ప్రజల యొక్క ఐశ్వర్యం అంతా కూడా ఇశ్రాయేలు ప్రజల యొక్క పాదముల చెంత ఉంచబడింది. If we look a little deeper, ఇంకా లోతుగా మనం చూస్తే we understand that Isaiah's prophecy extends far beyond the day of Cyrus. ఈ యొక్క యెషయా యొక్క ప్రవచనము కోరేషు యొక్క దినంలో కంటే కూడా ఇంకా అధిగమించి ఉంది. It is relevant even to our day. అది మన దినానికి కూడా సమీపంగా ఉంది. The new and coming work will be much deeper and richer. రానున్నటువంటి ఆ యొక్క పని చూస్తే ఎంతో లోతైనటువంటిది, అదెంతో ఐశ్వర్యవంతమైన పని. In future, David's house will be rebuilt. భవిష్యత్తులో చూస్తే దావీదు యొక్క ఇల్లు మరలా కట్టబడుతుంది. This will be accomplished by Messiah, ఇది the Christ. ఇది క్రీస్తు ప్రభువారి ద్వారా సాధ్యమవుతుంది, కట్టబడుతుంది. He will
fulfill the promises given to Israel. ఇశ్రాయేలుకి ఇవ్వబడినటువంటి ఆ యొక్క వాగ్దానాలు ఆయన నెరవేరుస్తాడు. At that time, ఆ సమయంలో the whole world will acknowledge that surely God is in Israel. లోకమంతా కూడా నిశ్చయముగా దేవుడు ఇశ్రాయేల్ మధ్యలో ఉన్నాడని లోకం ఒప్పుకుంటుంది. That is the promise for our meditation today. ఈ దినం మన ధ్యానం కొరకినటువంటి ఆ యొక్క వచనం ఆ వాగ్దానం అది. From this what we understand? దీనిలో నుండి మనం గ్రహించే విషయం ఏంటి? God's saving work came through Israel. దేవుని యొక్క రక్షించేటువంటి ఆ యొక్క పని ఇశ్రాయేల్ ద్వారా వచ్చింది. It is revealed through his word that the saving work extends to all nations. ఈ యొక్క రక్షించేటువంటి ఆ యొక్క పని తన వాక్యం ద్వారా ఏ రీతిగా తెలియజేయబడింది అంటే అది అందరి కొరకైనా So తెలియజేయబడింది. dear child of God, కాబట్టి ప్రియమైనటువంటి దేవుని యొక్క బిడ్డ, today are you like the Israelites in exile? ఈ దినాన నీవు ఇశ్రాయేల్ ప్రజలు చెరలో ఉన్నటువంటి ఇశ్రాయేల్ వల్లే ఉన్నావా? Have you become a servant to this world? ఈ లోకానికి నువ్వు దాసుడు అయిపోయినావా? From the history of Israelites, ఇశ్రాయేల్ ప్రజల యొక్క చరిత్రలో నుండి we understand that if we return to him and start worshipping him, మనము ఆయన యొద్దకు తిరిగి ఆయనను ఆరాధించడం ద్వారా he will deliver us from the bondage and he will liberate us. ఆయన బానిసత్వం నుండి మనల్ని విడిపించి మనను స్వతంత్రులుగా ఆయన చేస్తాడు. When the world around us see this situation, మన చుట్టూ ఉన్నటువంటి లోకము ఈ యొక్క పరిస్థితిని they చూసినప్పుడు acknowledge that the Lord is surely with us. నిశ్చయంగా దేవుడు మనతో కూడా ఉన్నాడని వారు ఒప్పుకుంటారు. Then none can stand against us. అప్పుడు ఎవరు కూడా మనకు విరోధంగా నిలబడలేరు. Whole world will fall prostrate before the God Almighty and worship him. లోకమంతా కూడా దేవుని ఎదుట సాగిలపడి దేవుని ఆరాధిస్తారు. Therefore don't get discouraged. కాబట్టి నిరాశ చెందవద్దు. The hour of our deliverance is very near. మన యొక్క విడుదల ఆ యొక్క గడియ ఎంతో సమీపంగా ఉంది. These are part of God's surprising strategies. ఇవన్నీ కూడా దేవుడు మనల్ని ఆశ్చర్యపరిచేటువంటి ఆ యొక్క పద్ధతుల్లో ఉన్నాయి. Yeah, his ways are higher than our ways. ఆయన యొక్క మార్గాలు మన మార్గాల కంటే ఉన్నతము. Never lose hope. ఎన్నడూ కూడా ఆ యొక్క నిరీక్షణ Yeah, పోగొట్టుకోవద్దు. God has to give us that understanding. He is the God of impossibilities. మన దేవుడు ఆయన అసాధ్యంలో సుసాధ్యపరిచేటువంటి ఆ యొక్క దేవుడై ఉన్నాడు. Today, ఇది నాన్న some of the people they are making foolish comments. కొద్దిమంది కొన్ని బుద్ధిహీనమైన మాటలు పలుకుతా I ఉన్నారు. have seen in the YouTube channels. నేను యూట్యూబ్ ఛానల్లో చూశాను. Oh, some of the people are telling, కొద్దిమంది ప్రజలు అంటున్నారు, oh, the God who cannot save himself from the hands of the Roman soldiers, how can he save the whole world? రోమా సైనికుల చేతుల్లో నుండి తను తాను రక్షించుకున్నటువంటి ఆయన లోకమంతటిని ఏం రక్షిస్తాడని అంటున్నారు. And some people they are commenting, కొద్దిమంది ఈ రీతిగా మాట్లాడుతున్నారు. oh, he is telling he is God, he cannot save himself from the 3 nails. ఆయన దేవుడై ఉండి 3 మేకుల్లో నుండి తను తాను రక్షించుకోలేకపోయాడు. ఆయన And they killed him. ఆయనను వారు చంపారు. They do not know why Lord Jesus Christ came to this world. యేసుక్రీస్తు వారి లోకంలోనికి ఎందుకొరకు వచ్చినాడో ఆ సంగతి వారికి తెలియదు. He is God. ఆయన దేవుడై ఉన్నాడు. He came to die. ఆయన మరణించడానికి He వచ్చినాడు. came to die for you and me. ఆయన నీ కొరకే నా కొరకే మరణించడానికి లోకానికి వచ్చాడు. And you are telling why he died? నువ్వు అంటున్నావు ఆయన ఎందుకు మరణించినాడు? Because you do not know the purpose of his coming. ఆయన వచ్చినటువంటి ఉద్దేశం ఏంటో నీకు తెలియదు. Right from the day he was born in this world, his eyes were on the cross. ఆయన ఈ లోకంలో జన్మించింది మొదలుకొని ఆయన యొక్క దృష్టి అంతా కూడా శిలువ మీద ఉండింది. And he did the work for which he was sent to this world. ఆయన ఈ లోకంలోనికి పంపబడినటువంటి ఆ యొక్క పనిని ఆయన చేశాడు. When he fulfilled his work successfully, instead of appreciating him, ఆయన you యొక్క are criticizing him. ఆయన యొక్క పనిని సంపూర్తి చేసిన దాన్ని బట్టి నువ్వు ఆయనను అభినందించే దానికి బదులుగా ఆయన్ను విమర్శిస్తున్నావు. Today, if anybody talks about the gospel, ఇది నాన్న ఎవరైనా సువార్తను గురించి మాట్లాడితే oh, they are persecuted. వారు The హింసించబడుతున్నారు. children of God are beaten and killed. దేవుని యొక్క పిల్లలు కొట్టబడి Oh, చంపబడుతున్నారు. they are buffeted. They are beaten badly. వారు ఎంతోగానో So కొట్టబడ్డారు. many court cases are there against them. వారికి విరోధంగా అనేకమైన కోర్టు కేసులు Some are ఉన్నాయి. arrested. కొద్దిమంది అరెస్ట్ చేయబడ్డారు. The day is going to come. అయితే ఒక దినం రాబోతుంది. The same people will tell that your God is there in your midst. ఆ ప్రజలే అంటారు మీ దేవుడు మీ మధ్యన ఉన్నాడు అని చెప్తారు. Remember that. ఆ సంగతి జ్ఞాపకం ఉంచుకోవాలి. The God of the Bible is the God of impossibilities. బైబుల్ దేవుడు ఆయన అసాధ్యములను సుసాధ్యపరిచే దేవుడు. Don't get discouraged. Don't get disheartened. కాబట్టి నిరాశ యొక్క కృంగుదలకు అనుమతించవద్దు. Let us pray. ప్రార్థన చేసుకుంటాం. Loving Heavenly Father, ప్రేమగల పరలోకపు మా తండ్రి, you are a God of impossibilities. ప్రభువా నువ్వు అసాధ్యములను సుసాధ్యపరిచే దేవుడు. God who can create the whole world by the power of your word. ప్రభువా ఈ యొక్క లోకమంతటిని కూడా మాట శక్తి ద్వారా ఎవరు When కలగజేయగలరు? we see the stars and the galaxies, ప్రభువా మేము నక్షత్రములు నక్షత్ర రాసులను చూసినప్పుడు, when we see the earth భూమిని చూసినప్పుడు, and the things on this small speck earth, తన యొక్క భూమి అనేటువంటి యొక్క గ్రహం పైనటువంటి ఆ విషయాలు మేము how చూసినప్పుడు, many things are there, O Lord? ఓ ప్రభువా ఎన్ని సంగతులు The ఉన్నాయి. human kingdom is
there, మానవ యొక్క జీవితాలు ఉన్నాయి, and animal kingdom is there, మా యొక్క జంతు రాజ్యం ఉంది, plant kingdom is ఆ there, యొక్క మొక్కలు పక్షుల ఆ యొక్క చెట్ల యొక్క రాజ్యం ఉంది, and water kingdom is there. తర్వాత నీటి రాజ్యాలు ఉన్నాయి, Oh, mineral kingdom is there. తర్వాత ఇక మినరల్ కి సంబంధించిన విషయాలు All ఉన్నాయి. these things on the small speck earth. తర్వాత ఈ విషయాలన్నీ కూడా ఈ చిన్న భూమి మీద ఉన్నాయి. Who can fathom thy knowledge? ప్రభా నీ యొక్క జ్ఞానం ఎవరు గ్రహించగలరు? Many times out of our lack of understanding, sometimes misunderstanding, తండ్రి అనేక సార్లు మా యొక్క తక్కువ జ్ఞానమును బట్టి, అనేక సార్లు అపార్థం చేసుకునే విషయాన్ని బట్టి people will talk so many things. ప్రజలు అనేకమైన విషయాలు మాట్లాడుతూ ఉంటారు. We know you are a God of impossibility. ప్రభా మేము ఎరుగుదాము నీవు అసాధ్యములను సుసాధ్యపరిచే దేవుడు. One day the whole world will acknowledge. ఒక దినాన లోకం అంతా కూడా దీన్ని ఒప్పుకుంటుంది. Thank thee, you are in us and with us. ప్రభా నువ్వు మాతోను తర్వాత మాలోను ఉన్నందుకు Today వందనాలు. the world may not see it, one day it is going to see. తన ఈ దినాన లోకం అది చూడకపోవచ్చు కానీ ఒక దిన నిశ్చయంగా చూస్తుంది. Today from the small country Israel, O Lord, which is not even the size of a district, how much power is exhibited. తండ్రి ఈ దినాన ఉన్నటువంటి ఈ యొక్క ఇశ్రాయేల్ దేశం కనీసం ఒక జిల్లా అంతా సైజ్ లో కూడా లేదు కానీ ప్రభా దాని ద్వారా ఎంత శక్తివంతమైన కార్యాలు జరిగిస్తున్నావు. O Lord, how many Nobel prizes. ఎన్ని నోబెల్ ప్రైజ్లు ఉన్నాయి. Even today it is a physical Israel, ఈ దినాన ఉన్నటువంటి యొక్క భౌతిక సంబంధమైన ఇశ్రాయేల్ దేశము. but we are spiritual Israel. ప్రభా మేము ఆత్మీయమైనటువంటి ఇశ్రాయేలీలు. You are with us and in us. ప్రభా నువ్వు మాతోను మాలోను ఉన్నావు. We are blessed people. ప్రభా మేము ధన్యులము. Help us to understand this and live like a kings for the king's work. తండ్రి ఈ యొక్క సంగతులు మేము గ్రహించినటువంటి వారమై రాజు యొక్క పని కొరకై రాజులుగా జీవించినట్లు మాకు సహాయపడండి. In Jesus' precious name we pray. యేసు ప్రభు వారి అమూల్య నామమున ప్రార్థించి వేడుకుంటున్నామా తండ్రి. ఆమేన్. God bless you all. Please subscribe for more spiritual messages to the YouTube channel John Victor Telugu Messages.